అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పెళ్లి ఎప్పుడని అడిగిండు రాహుల్ గాంధీని. మస్తు నవ్వుకున్నాడు తమ్ముని మాటలు విని. లాటరీ గెలిస్తే వచ్చినాయి కోట్ల రూపాయలు. సంతోషంలో పెట్టుకున్నాడు అన్న కన్నీళ్లు. నిజాయితీ చూపెట్టిండు ఆటో డ్రైవర్. పోలీసులకు ఇచ్చిండు దొరికిన సొమ్మును. బతికి వచ్చిండు ఆఖరి కార్యం చేసినాక. పరేషాన్ అవుతున్నారు ఏం అర్థం గాక. ఒక మనిషికి 60 ఏళ్ళు నిండుగా నిండితే షష్ఠి పూర్తి అంటారు. షష్ఠి పూర్తి నాడు మళ్ళా చిన్నపాటి పెళ్లి లెక్కన చేస్తే మనవళ్ళు మనవరాళ్ళు చుట్టాలతోని ఇల్లంతా హడావిడిగా తయారవుతుంది కదా. కానీ ఈ నడుమ చాలా మంది షష్ఠి పూర్తిలే చేసుకుంటలేరులా. షష్ఠి పూర్తి చేసుకోవచ్చు కదా అని అడిగితే మా దగ్గర డబ్బులు ఎక్కడి, సంసారం నెట్టుకొచ్చుడే కష్టం అంటున్నారు. వింటున్నాం కదా. అయితే ఇప్పుడు వార్త ఏందంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు 10 మంది అంతకంటే కాదు ఒకేసారి 35 జంటలకు షష్ఠి పూర్తి జరిపించి అందరినీ ఖుషి చేసి తాను ఖుషి అయిండు. ఖమ్మం జిల్లా పాలేరులో ఇగో ఈ అయ్యగారు. అమ్మమ్మలో తాతయ్యలో ఇంకెందుకు ఆలస్యం, అయ్యగారు పక్క నుండి మంత్రాలు చదువుతుండే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దండాలు మార్చుకోనరిగా. సూపరు చూసినరానులా అందరికందరు ఎంత సంతోషపడుతున్నారో. అప్పట్లో ఎప్పుడో 40 ఏండ్ల కింద పెళ్లి చేసుకొని దండాలు మార్చుకున్నాలే. మళ్ళీ ఇప్పుడు షష్ఠి పూర్తి సందర్భంగా మార్చుకుంటుంటే ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటున్నారు. అమ్మ బాబోయ్ ఈ తాత ఏంది గింత హైట్ ఉన్నాడు, దగ్గర 7 ఫీట్లు ఉన్నట్టున్నాడుగా తాత. కానీ ఒక్కో జంట కళ్ళల్లో ఆనందం చూడండి ఎట్లున్నదో. వాళ్ళని చూసి ఇంట్లో ఎంత హడావిడి సందడి చేసిండ్రో. కానీ అయ్యగారిని మెచ్చుకోవాలి పోండి. చాలా మంది ఎవరి షష్ఠి పూర్తి ఆలే జరుపుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో సొంత ఖర్చులతోటి ఇంత పెద్ద పండుగ చేసిండంటే చాలా గ్రేట్ పంతులు గారు మీరు. అదృష్టం అనేది తుమ్ము లాంటిది. మనకు తుమ్ము ఎప్పుడు వస్తుందో తెలియదు, అట్లనే అదృష్టం కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. గిట్లొచ్చి అట్లా పోతుంది. ఇక అదే టైంలో చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే అంతా మంచిగా జరుగుతుంది. చాలా మంది గిట్లనే చేస్తే చూసినాం కదా. అయితే ఇప్పుడు వార్త ఏంది, ఎవరికి అదృష్టం పట్టిందంటే దోస్తు దగ్గర ఒక 500 రూపాయలు అప్పు తీసుకొని లాటరీ కొంటే 11 కోట్ల రూపాయల లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరుడా ఇండికి పోయి అన్న. చెప్పవే అన్న మీది ఏ ఊరు, ఏం పని చేస్తావు? मेरा नाम अमित सेरा, गांव कोटपुतली, जिला जयपुर, राजस्थान का रहने वाला हूँ. రాజస్థాన్ రాష్ట్రం అన్నది పేరు అమిత్ అట. పంజాబ్ రాష్ట్రంలో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడట. శానేండ్ల నుంచి లాటరీలు కొంటున్నా. మొన్న దీపాలప్పుడు లాటరీ కొందామంటే డబ్బులు లేకపోయేసరికి దోస్తు దగ్గర తీసుకొని కొన్నాడట. అట్లా అప్పు చేసుకున్న లాటరీ ఏదో అలిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయనకు 11 కోట్ల రూపాయలు వచ్చేసరికి ఆ 500 ఇచ్చిన దోస్తుకు 500 రిటర్న్ ఇచ్చుడు కాదు, ఏకంగా 1 కోటి రూపాయలు ఇస్తా అంటున్నాడు. తతిమ పైసలతోని చిన్న వ్యాపారం పెట్టుకొని పిల్లలను మంచిగా చదివిస్తాడట. కానీ చూడండి అన్న అదృష్టం ఎట్లున్నదో. ఇన్నేళ్ల నుంచి పైసల కోసం పరితపించినోడు ఇప్పుడు రాత్రికి రాత్రే కోట్లకు పడిగెత్తిండు. అయితే ఇంట్లో ట్విస్ట్ ఏందయ్యా అంటే అన్నకొచ్చిన 11 కోట్లల్లో 3 కోట్లకు ఎక్కువనే ట్యాక్స్ కట్ అవుతుందట. అందులోకేంచో 1 కోటి రూపాయలు అలా దోస్తుకి ఇచ్చిన ఏం తక్కువ 7 కోట్ల దాకా మిగులుతాయట అన్నకు. కానీ ఎంతైనా అదృష్టవంతుడు పోండి అమిత్. స్ట్రీట్ డాగ్స్ లేకుండా చేయాలనే ముచ్చట మీద ఢిల్లీలో పెద్ద యుద్ధమోతిగానే జరుగుతున్నది కదా. జంతు ప్రేమికులకు నార్మల్ పబ్లిక్ నడుమ మొన్నటి ఆగస్టులోనే సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది. తొందరలోనే కుక్కలకు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడనే ఉంచాలి, రోడ్ల మీద తిరగకుండా చేయాలి అని. అగో ఇప్పుడు అదే ముచ్చట మీద మళ్ళొక తీర్పిచ్చిందట సుప్రీంకోర్టు. ఇక ఆ ముచ్చట మీద ఒక మేడము మస్తు భావోద్వేగానికి గురి అయింది. మరి ఇంతకు ఆమె ఎవరు ఏందంటే, అయ్యో పాపం ఎందుకు అట్లా ఏడుస్తుంది మేడం, ఎవలేమన్నారట అంటే కుక్కల కోసం ఏడుస్తున్నదక్క. అవును, మేడం పేరు ననితా శర్మ. ఢిల్లీలో కుక్కల బెడద తప్పియాలన్న ముచ్చట మీద కుక్కలకు సపోర్ట్గా కొట్లాడుతున్నది. ఆయనతిప్పుడు కోర్టు ఢిల్లీలో ఉన్న సర్కార్ ఆఫీసులు, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్టాప్ల కాడ కుక్కలు లేకుండా చేయండి, వాటిని తీసుకుపోయి షెడ్లలో పెట్టండి, మళ్ళా అవి వెనుకకు రాకుండా ఎప్పటికప్పుడు కాసుకొని ఉండేందుకు నోడల్ అధికారిని కూడా పెట్టండి అని చెప్పేసరికి కోర్టు మాటను నేను గౌరవిస్తున్నా. కానీ మూగజీవాల గురించి ఆలోచిస్తేనే నాకు దుఃఖం ఆగుతలేదు. అవి ఎక్కడ ఉంటాయి, ఆడ తింటాయి, ఎట్లా బతుకుతాయి, వాటి కోసం పెట్టిన షెల్టర్లను నీటికి ఉంచుతారా, వాటికి యాళ్ళకు బువ్వ పెడతారా అని బాధపడుతున్నది. కానీ ఎంత జాలి గుణం చూడుండ్రక్కది. సాటి మనుషుల గురించే పట్టించుకునేటోళ్ళు లేని ఈ కాలంలో
కుక్కల కోసం అక్క పడుతున్న ఆరటం చూసి గుడ్ల నిండా నీళ్లు తీసుకుంటున్నారట జంతు ప్రేమికులు. కానీ ఏం చేస్తాం, అవి జయంగా మనుషులకు గోసైతుందనే కదా ఈ నిర్ణయం చేసింది కోర్టు. ఊకో అక్క ఊకో, బాధపడకు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.